అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబం పాస్పోర్ట్లు సీజ్ చేయాలి అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే బీజేపీలో ఉన్న అవినీతి పట్ల పాస్పోర్టుల్ని ముందు సీజ్ చేయించాలని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం, పొట్టు పొట్టు దోచుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో వారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను భారతీయ జనతా పార్టీలోని పెద్ద దొంగలు, దోపిడీదారులు ఇలా దేశ ప్రజల పేదల సొమ్ములంతా దోచుకొని ఇలా ఇతర దేశాలలో విదేశాలకు పోయి బతుకుతా ఉన్నారు. నీకు దమ్ముంటే నీ చేతనైతే ఫస్ట్ వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి, ఇవాళ ఎవరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలో తెలుసా? అసలు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రజాప్రతినిధుల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి వెంటనే. అసలు బీజేపీలో ఉన్నటువంటి దొంగలను పాస్పోర్ట్లు సీజ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.